ఇవాళ 3 లక్షలు అంటాడు, రేపు 5 అంటాడు, ఆ తర్వాత 10 అంటాడు. ప్రతిసారి ఇలా ప్రసాద్ దగ్గరికి వెళ్ళి అడుగుతావా? అతను ఏమనుకుంటాడు? మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావా? ప్రస్తుతం మనకు కావాల్సింది మీ అక్క సమస్యకి శాశ్వత పరిష్కారం. ఏమమ్మా, ఆయన పొమ్మంటే నువ్వు వచ్చేదివేనా? తాగొచ్చి చెతుకుతున్నాడు అంతే. చూస్తూ ఊరుకుంటావా? నువ్వు కూడా తిరిగి తరద్దు. చూడండి, ఈ సమస్య ఈవిడ ఒక్కరిదే కాదు, మీ ఆడవాళ్ళందరిది. మీ ఆడవాళ్ళు అణిగిమణిగి ఉన్నంత వరకు మీ మొగాళ్ళు మీ నెత్తిరెక్కి తొక్కుతూనే ఉంటారు. మీ ఆడవాళ్ళ సమస్యల్ని మీరే పరిష్కరించుకోవాలి. మీ దగ్గర నుంచి కట్టం తీసుకునే వెధవుల ముఖాన పేడ నీళ్లు మీరే చల్లండి. వెళ్ళండి, ఎదిరించండి. మీరు అని మమ్మల్ని అంటున్నారు, మరి మీరో? మాతో కూడా కలిపిలేవమ్మా, ఏదో ఎమోషనల్ అలా అన్నాను. పదండి, అతని ఇంటి ముందుకెళ్ళి సత్యాగ్రహం చేసి ఈ సమస్యకి ఇవాళే ఫుల్ స్టాప్ పెట్టాలి. రండి, బయలుదేరండి. వరకట్న సమస్య డౌరీ, వరకట్న సమస్య డౌరీ, మహిళా లోకం వరకట్న పిశాచి డౌరీ, మహిళా లోకం వరకట్న పిశాచి. ఇదే ఇల్లు. మీ ఆయన పేరేంటి? ఏడాకుల వెంకట్రావు. ఏ, వాళ్ళ ఆయన పేరు చెప్పడానికి మీ అక్కకు సిగ్గా? ఇదే ఆడవాళ్ళు ముందు ఈ జాడ్యం నుంచే బయటపడాలి. వెంకట్రావు గారు, ఏడాకుల వెంకట్రావు గారు. ఎవరు మీరంతా? మీ అందరికి నా ఇంటి ముందు ఏం పని? ఓహో, నీకు సపోర్ట్ గా ఈ గ్యాంగ్ అంతా వేసుకొచ్చావన్నమాట. అదేం కాదు సార్, ఆవిడదేం తప్పులేదు, మేమే కావాలని వచ్చాం. తెలుసో తెలియకో ఆవిడ్ని బయటకు గెంటేసి మీరు తప్పు చేశారు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆవిడ్ని లోపలికి తీసుకెళ్ళండి. దాందేముంది, నేను అడిగిన 3 లక్షలు ఇస్తే అలాగే తీసుకెళ్తా. అలా కాదు, ముందు ఆవిడ్ని లోపలికి తీసుకెళ్ళండి. అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. 10 మంది ముందు అల్లరి బాగోదు కదా. ఇదే బెటర్ మేడం, ఇక్కడైతే నాకు రాసుకోవడానికి బాగుంటుంది. నువ్వు ఉన్నాయా మధ్య, నీ కూడా ఏమిటి? మీరు తీసుకెళ్ళండి. 3 లక్షలు ఇస్తేనే దానికి ఇంట్లోకి ఎంట్రీ. మా నాన్న పరిస్థితి నీకు తెలియదు కాదు. ఉన్నట్టుండి అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలడు? తేగలడు, తెస్తాడు. తెస్తే మాత్రం అంత డబ్బు మీకెందుకు ఇవ్వాలి? చూడండి, మర్యాదగా దిగొచ్చి ఆవిడ్ని పైకి తీసుకెళ్తారా, లేకపోతే మమ్మల్ని తీసుకొచ్చి దిగబెట్టమంటారా? ఆయన దిగి రాడు, ఆడవాళ్ళని ఫేస్ చేయలేని మగాడు. హెడ్లైన్ కి బాగుంటుంది. దిగి రావడానికి నాకేమన్నా భయమా? ఇదిగో వస్తున్నా. మగాన్ని కిందకి దించిన ఆడవాళ్ళు, ఇది కూడా బాగానే ఉంటుంది. వచ్చాను. అయితే ఏంటంట? చూడండి వెంకట్రావు గారు, మీకు ఒక కూతురుంది. రేపు దీనికి పెళ్ళయి దీని మొగుడు మిమ్మల్ని కట్నం అడిగాడు అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏమిటి? ఆ పరిస్థితి నాకు రాకూడదనే ముందు జాగ్రత్త పడుతున్నా. ముందు జాగ్రత్తతో కాదు, మందు జాగ్రత్తతో. అయినా అంత జాగ్రత్త మీకు అక్కర్లేదు రండి. మీ కూతురికి పెళ్ళయ్యే నాటికి కాలం మారిపోతుంది. దాన్ని గనక కట్నం అడిగితే మొగుణ్ణి అత్తమామల్ని చెప్పుతో కొట్టే రోజు వస్తుంది. ఆవిడికి ఆ ధైర్యం లేదు కాబట్టి మేమంతా వెంట రావాల్సి వచ్చింది. ఏమిటే తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? నాతో ఫైటింగ్ వచ్చావా? మేమందుకు రాలేదు. మీకంత సరదాగా ఉంటే తప్పదు మరి. నార్మల్. ద్వితీయ విగ్రహం కాకుండా ఇంకొకటి కొడతారా? మేడం, మేడం మేడం, నన్ను వదిలిపెట్టండి. నా కట్నం వద్దు, ఏమొద్దు. నా భార్యని నేను ఏలుకుంటాను. వెళ్ళమ్మా. పప్పి, ఎక్కడికి వెళ్ళావమ్మా? డాడీని వదిలిపెట్టి. దా. పదమ్మా. అయ్యో, ఇలాంటి పనులు చేయకూడదు. వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. పద వెళ్దాం. పదండి. మేడం, ఒక చిన్న ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూనా? నాకు అలవాట్లేదు. అదేదో నేనే రాసుకుంటాను, ఫోటో మాత్రం చాలా ఇంపార్టెంట్.
సరోజిని మేడం గురించి భలే రాశారే. మేడం మేడం, కంగ్రాచులేషన్స్. నిన్నటి విషయం పేపర్లో పడింది. అవునా? మీ ఫోటోలే మేడం. కంగ్రాచులేషన్స్, మీరు బుక్ అయిపోయారు మేడం. ఫుల్ గా బుక్ అయిపోయారు. ఇక నుంచి మీరు ఈ హాస్టల్ కి పరిమితం కాదు, మీరు పబ్లిక్ ఫిగర్. మీ గురించి జర్నలిజం కోడెక్కుతుంది. నాకు టైం అయింది, వస్తాను. ఏ సౌందర్య, ఎక్కడికి? నేను వెళ్ళి ప్రసాద్ ని కలిసి నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్పొచ్చేస్తాను. దానికంత కంగారెందుకు? అతనికి అన్ని విషయాలు తెలుసు. అతనికి ఎలా తెలుస్తుంది మేడం? నువ్వే చెప్పావుగా జర్నలిజం కూడా ఎక్కుస్తుందని. ఈ పాటికి పేపర్లన్నీ చదివే ఉంటాడు. అయినా సరే నేనే వెళ్ళి పర్సనల్ గా చెప్తే సంతోషిస్తాడు. బాయ్ బాయ్. నేను రా నాన్నమ్మ, నేను తీసుకురామని సరోజిని. అవతల సౌందర్య నా కోసం వెళుతోంది, నేను వెళ్తున్నా. నాన్నమ్మ ప్రోగ్రామ్ దానికన్నా అర్జెంట్. ఓ పని చేయి, 2 నిమిషాలు మాట్లాడి అక్కడి నుంచి అలాగే వెళ్ళిపో. నీతో కర్మ రా. ప్లీజ్ రా. పదండి. రామ్మా సరోజిని, రా. ఇంత చిన్న వయసులోనే ఎంత పేరు సంపాదించావమ్మా. మరి మా రోజుల్లో ఎన్ని త్యాగాలు, ఎన్ని సత్యాగ్రహాలు చేసినా ఇంత స్పీడ్గా పేరొచ్చేది కాదు. సంతోషం తల్లి, చాలా సంతోషం. చూడు, వీళ్ళందరూ నిన్ను కంగ్రాచులేట్ చేయడానికి వచ్చారమ్మా. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ మేడం. కంగ్రాచులేషన్. హలో హలో, ఈవిడ మిసెస్ సులోచన నాయుడు, హైదరాబాద్ మహిళా మండలి ప్రెసిడెంట్. మొత్తానికి అతనికి గొప్ప గుణపాఠం నేర్పారు. డౌరీ ప్రాబ్లంతో బాధపడే వారికి మంచి ఇన్స్పిరేషన్. ఏది ఒకసారి ఆ చేయలేవండి. ఫైట్ చేసిన ఆ చేతికి చిన్న ప్రెజెంటేషన్. ఏమిటది? రింగు తీసుకో. ఈవిడ మిసెస్ సుకన్యాదేవి, అనాథ బాలికల హాస్టల్ వార్డెన్. సరోజిని గారు, నిన్న మీరు చేసిన పని చాలా బిగ్. అబ్బే, చాలా స్మాల్ అండి. చాలా బిగ్ అంటుంటే బిగ్గేనండి. బిగ్గే. ఇప్పుడు విషయం ఏమిటంటే, వీళ్ళందరూ కూడా వాళ్ళ లెవెల్లో సంఘసేవ చేస్తున్నారు. కానీ వీళ్ళ కృషి వెలుగులోకి రావాలంటే ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలి. నువ్వే వాళ్ళ లీడర్ గా ఉండాలని అందరూ ఆశిస్తున్నారు. నేను కూడా వాళ్ళ అభిప్రాయాన్ని సపోర్ట్ చేస్తున్నాను. అయ్యయ్యో, ప్లీజ్ నాకు అలాంటివేమీ వద్దండి. అయ్యయ్యో, మీరు అలా అనకండి. మేము ఎన్ని చేసినా అవి పబ్లిక్ రీచ్ కావు. ఇప్పుడు మీకు ఇమేజ్ ఏర్పడింది, మీకు ఫేస్ వాల్యూ ఉంది, అట్రాక్షన్ ఉంది. మీరేం చేయక్కర్లేదు మేడం. మీరు ముందు నిలబడితే చేయాల్సినంత మేము చేస్తాం. మా కోసం వాయిస్ ఇస్తే చాలు. డబ్బింగ్ లాగా. డబ్బింగ్. ఇక మీరు మా తరఫున రోజు ఫైట్ చేయొచ్చు. చూడండి, మీరు అనుకుంటున్నంత ధైర్యం నాకు లేదు. ఏదో ఆవేశంలో అతనితో ఫైట్ చేశానే గాని నిజానికి నేను చాలా సాఫ్ట్. అలా అనకండి. మీరు బయటికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు, కానీ లోపల ఎంత హార్డో. సరోజిని, నువ్వు పేపర్లో ఇచ్చిన ఇంటర్వ్యూ చదివానమ్మా, చాలా బాగుంది. ఇంటర్వ్యూనా? అవునమ్మా, నువ్వు మున్ముందు ఏ ఏ సమస్యల్ని పరిష్కారం చేయబోతున్నావో, భవిష్యత్తులో నీ కార్యక్రమాలేమిటో అన్ని వివరంగా రాశారు. ఇదేమిటి, నేనేమీ చెప్పకుండా ఎలా రాశాడు? నువ్వు చెప్పక్కర్లేదు, జర్నలిస్టులు వాళ్లే రాసుకుంటారు. అంతేకాదు సరోజిని, మనిషి పెరిగే కొద్దీ శత్రువులు కూడా పెరుగుతారు అని నువ్వు అన్న మాట నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఇవాల్టి నుంచి నీకు సెక్యూరిటీ కూడా అరేంజ్ చేశాను. ఏం చేస్తారు వీళ్ళు? ప్రతి క్షణం నీ వెనకుండి నిన్ను కాపలా కాస్తారు. ప్రతి క్షణమునా? అబ్బబ్బబ్బబ్బ, ఆ పేపర్ గొడవ నుంచి తప్పించుకున్నాం అనుకుంటే ఇక్కడ మహిళా మండలి గొడవ, అది తప్పించుకున్నాం అనుకుంటే చెప్పులో మేకుల్లాగా ఈ బాడీ కట్గాళ్ళు ఒకళ్ళు. అవతల సౌందర్యం ఎదురు చూస్తుందిరా. సౌందర్య మాట దేవుడు అరుగు. ముందు ఆ రాయుడి దగ్గర నుంచి నెగిటివ్ తెచ్చుకోపోతే నీ బతుకు నెగిటివ్ అవుతుంది. ఓహో, అది ఒకటి ఉంది కదూ. ముందు వీళ్ళ సంగతి తెలిసేయాలి. తెలుద్దాం. బాడీగార్డ్స్! బాబు బాడీగార్డులు, మావి టెంక మీద ఈగల్లాగా మేడం బాడీ మీద వాలమని కాదు. మేడం ప్రైవేట్ గా మాట్లాడుతున్నప్పుడు మీరు అక్కర్లేదు. మేడం పబ్లిక్ లో వెళ్తున్నప్పుడు మీరు సెక్యూరిటీ ఇస్తే చాలు. ఓకే? ఇంకా చూస్తా వెంటరా పోనీ. మేడం పబ్లిక్ లోకి వెళ్ళారు. డ్రైవర్